అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి నవంబర్ 17, 18, 19 మరియు 20 తేదీల్లో ఈ 4 రోజులు వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారంటేనే కరుణ, పవిత్రత మరియు అనంతమైన ప్రేమకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారంటే మనసు మంచిదేనైనా హృదయం నీటి వంటి పవిత్రతతో ఉండే. ఎవరైనా బాధపడితే తమ మనసులో పెట్టుకునే కానీ తమ బాధ ఎవరికీ చెప్పుకోలేని అద్భుతమైన వ్యక్తులని చెప్పుకోవచ్చు. మీ జీవితం అంటే నిశ్శబ్దంగా నవ్వుతూ బాధలను దాచుకోవడం, అందరికీ సహాయం చేస్తూ తనకెవ్వరూ ఉండరన్న ఒంటరితనాన్ని భరించడం. మిమ్మల్ని చూసి చాలామంది బలహీనమైన వాళ్ళని అనుకునే వారుంటారు, కానీ మీనరాశి వారి లోపలి శక్తి సముద్రం లాంటిది. ఎంత లోతు ఉందో అంత పవిత్రతతో ఉంటారు. ఈ రాశి వారికి ఎంత పవిత్రత ఉందో ఎవరు ఊహించలేరు. మీరు భావోద్వేగాల ప్రవాహం. ఈ 4 రోజులు మీనరాశి వారికి ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు జరగబోతున్నాయి. మీరు చాలా కాలంగా భరించిన బాధలు, దాచుకున్న భావాలు, మౌనంగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ నెమ్మదిగా బయటకు రావడం మొదలయ్యే సమయమని చెప్పుకోవచ్చు. మీపై నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు దగ్గరవుతారు. నటించే వాళ్ళు మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమవుతారు. మీ హృదయానికి భారమైన విషయాలు తొలగిపోతాయి. మీరు ఎదగటానికి అడ్డుగా నిలిచిన వాళ్ళు అసలు రంగులు బయటపడతాయి. మీ ప్రయాణం ఇప్పుడే ఈ శుభ దిశలోనే మొదలవుతుంది. ఉద్యోగస్తులకు మీ ప్రయత్నాలు వృధా కావు. మీరు నిశ్శబ్దంగా చేసే పని కూడా పెద్దగా గుర్తించబడుతుంది. మీ పని మీ తరపున మాట్లాడే సమయం ఇది. మీపై ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. ఒత్తిడి ఉన్న అది మీ ఎదుగుదలకు మార్గం వేస్తుంది. కొత్త బాధ్యతలు, పదోన్నతి మాటలు వినవచ్చు. ఉద్యోగం మారాలని అనుకుంటున్న వారికి మంచి అవకాశాలు దగ్గరగా ఉన్నాయి. మీనరాశి వారు మీరు ఎవరి మాటలకు బాధపడకుండా పనిని పక్కగా చేయటం మీకు ఖచ్చితమైన విజయాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులకు మీ నిశ్శబ్దమే మీ బలం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా సక్సెస్ వైపు తీసుకువెళ్తున్నాయి. కొత్త డీల్స్ వస్తాయి. పాత క్లయింట్స్ మళ్ళీ కలుస్తారు. చెల్లింపులు ఆలస్యమైనా మీకు చేరుతాయి. భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా ప్రేమతో పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా పెద్ద పెట్టుబడులు పెట్టడంలో తొందరపడకుండా నిశ్చితంగా ఆలోచించి అడుగులు వేయండి. ఆర్థికంగా మీనరాశి వారికి దైవ ఆశీర్వాదం మీ వెంటే. ఈ సమయంలో మీకోసం మంచి డబ్బు ప్రవాహం ఉంటుంది. చేతిలోకి డబ్బు వస్తుంది, కానీ అది కుటుంబ అవసరాల వల్ల వెంటనే వెళ్ళిపోవచ్చు. అయినా మీరు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయికి దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మీ ఉద్దేశం ఎప్పుడు స్వార్థపూరితమైనది కాదు. మీనరాశి వారు మీకు ఈ 4 రోజులు అనుకోని లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. అర్థం చేసుకొని తర్వాతే పెట్టుబడులు మొదలుపెట్టండి. డబ్బు ఆదా చేయడం ఇప్పుడు మీకు భవిష్యత్తులో పెద్ద సహాయం చేస్తుంది. మీనరాశి వారికి ప్రేమ వివాహం, నిజమైన బంధం దగ్గరవుతుంది. మీ హృదయం నిజమైనదే, మీ ప్రేమ శుద్ధమైనది. అందుకే కొందరు దాన్ని అర్థం చేసుకోలేకపోయి దూరమయ్యారు. కానీ ఆ బాధ అంత గతమైంది. ప్రేమలో ఉన్నవారికి మీరు ఇప్పుడు ప్రేమలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎంతో విలువగా భావిస్తారు. మీ భావాలు అర్థం చేసుకునే సామర్థ్యమున్న వ్యక్తి మీ జీవితంలోకి దగ్గరవుతాడు. దూరమైన వారు తిరిగి రావడం కూడా కనిపిస్తుంది. కొత్తగా ప్రేమలోకి అడుగు పెడుతున్న వారికి మీకై ఒక అందమైన ప్రయాణం మొదలవుతుంది. భవిష్యత్తులో ఈ సంబంధం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వివాహితులైన వారికి చిన్న గొడవలు రావచ్చు, కానీ అవి ప్రేమతోనే ముగిసిపోతాయి. జీవిత భాగస్వామి మీకు గొప్ప మద్దతుగా నిలుస్తారు. ఇంట్లో శాంతి, ఆనందం, సమతుల్యత పెరుగుతుంది. మీనరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు మీ చదువు, మీ కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. మీరు నేర్చుకునే ప్రతి విషయం మీ భవిష్యత్తుకు దారితీస్తుంది. పరీక్షలు దగ్గరలో ఉన్న వారికి షార్ప్ మైండ్ ఉంటుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. మీరు చదువులో కాన్సంట్రేషన్ బాగా పెట్టండి. విజయం మీదే అవుతుంది. నిద్ర తగ్గించకుండా చదువుకు సమయం కేటాయిస్తే
ఎంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి శరీరానికి పెద్ద సమస్యలు అయితే ఏమీ ఉండవు, కానీ మానసిక ఒత్తిడి మాత్రమే బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మీ హృదయం చాలా సున్నితమైనది, అందుకే చిన్న విషయాలు కూడా మీ మనసును తాకుతాయి. రాత్రులు నిద్రను తగ్గించుకోండి. తలనొప్పి, అలసట తగ్గించుకోవడానికి ఎక్కువ నీరు తాగండి. మీనరాశి వారు ఈ అద్భుతమైన దశలో మీ విజయాన్ని, మంచితనాన్ని చూసి కొందరు అసూయపడవచ్చు. వారికి మీపై దృష్టి పడకుండా మీ ప్రకాశం పెరగటానికి ఈ చిన్న పరిహారం పాటించండి. మీనరాశి వారు మీరు పసుపు స్నానం ప్రతి ఉదయం స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. ఇది మీ ఔరాన్ని శుభ్రపరుస్తుంది మరియు గురుబలాన్ని పెంచుతుంది. అలాగే శివనామ జపం ఇంట్లో దీపం వెలిగించి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమఃశివాయ మంత్రాన్ని 21 సార్లు జపం చేయండి. పరమశివుని కరుణ మీకు లభిస్తుంది. మీనరాశి వారు ముఖ్యంగా పేద పిల్లలకు, వృద్ధులకు లేదా జంతువులకు సేవ చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. మీ మంచి మనసే మీకు అతిపెద్ద రక్ష అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు ఈ దిశలో SRKM అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మీకు శత్రువులని కాదు, కానీ వీరి మాటలు, నిర్ణయాలు ఈ సమయంలో మీకు అనుకోని ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, నిర్ణయాల్లో స్పష్టత. ఈ అక్షరాలతో మొదలయ్యే వారితో కలిసి అర్థకరమైన లేదా ముఖ్యమైన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు మీ అంతర్దృష్టిని విశ్వసించండి. వారి ప్రభావం మీకు తెలియకుండా మీపై పడకుండా చూసుకోండి. భావోద్వేగాల నియంత్రణ. వారి మాటల వల్ల మీకు బాధ కలిగించినా వెంటనే ప్రతిస్పందించకండి. మీ సున్నితత్వాన్ని వారికి చూపించకుండా మౌనంగానే బలంగా ఉండండి. అంటే మాటలతో కాకుండా మీ నిశ్శబ్దం మరియు స్థిరతత్వంతో వారికి మీ బలం ఏమిటో తెలియచేయండి. ఉద్యోగం చేసే దగ్గర వారిపై ఆధారపడకుండా మీ పనిని, మీ బాధ్యతను మీరు పక్కగా పూర్తి చేయండి. నిజాయితీ. మీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మీ పనులను సక్రమంగా పూర్తి చేయడం ద్వారా వారి ప్రభావం మీకు అవసరం లేదని నిరూపించుకోండి. SRKM అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు ఏ విధంగా ఉండాలి అని అంటే, ఈ వ్యక్తులతో సున్నితంగా మరియు తెలివిగా వ్యవహరించాలి. వ్యాపారస్తులు వ్యాపారం పరంగా అయితే గౌరవంగా, మర్యాదగా ఉండండి, కానీ మీ వ్యక్తిగత విషయాలు, ప్రణాళికలు పూర్తిగా చెప్పవద్దు. ఆర్థిక విషయాల్లో వారికి ఆర్థిక సహాయం చేయడం లేదా వారి సలహాలతో పెద్ద పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం తాత్కాలికంగా నివారించండి. సమావేశాలు. వారితో ముఖ్యమైన చర్చలు జరిపేటప్పుడు తటస్థంగా ఉండండి. మీ మనసులో మాట వెంటనే చెప్పకుండా కొంచెం సమయం తీసుకొని ఆలోచించి సమాధానం ఇవ్వండి. సహాయం చేసేటప్పుడు వారి నుండి మీకు ఏదైనా సహాయం అవసరమైనా వీలైనంత వరకు శాశ్వతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వారిపై ఆధారపడటం ఇబ్బందులకు దారితీయవచ్చు. చివరిగా ఒక మాట మీనరాశి వారు, మీరు ఈ ప్రపంచానికి పంపబడింది బాధ సృష్టించడానికి కాదు, బాధను అర్థం చేసుకోవడానికి. మీరు చేసే చిన్న మంచితనం కూడా పర్వతంలా ఫలితాలు ఇస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఏడ్చినా దేవుడు మీ గుండె చప్పుడు వింటాడు. మీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా మీ గమ్యం బలంగా ఉంటుంది. మీరు జీవితంలో శాంతి, ప్రేమ, విజయాలు ప్రవహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీనరాశి వారు, మీకు ఈ జాతకం నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ మీనరాశి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన జ్యోతిష్య విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శుభం.